నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు. 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కీలక నిర్ణయం. విచారణకు సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించిన ప్రభుత్వం. గత ప్రభుత్వం దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ముఖ్యమంత్రి. భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలన్న చంద్రబాబు నాయుడు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మెట్లను శుభ్రం చేసిన ఉప ముఖ్యమంత్రి. సనాతన ధర్మం జోలికి వస్తే ఉపేక్షించేది లేదన్న పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ను ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావుతో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పౌర సేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను అన్ని శాఖలు యాక్సెస్ చేసుకుని సత్వర సేవలను అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్, వ్యాక్సినేషన్ డేటా, స్కూల్ అడ్మిషన్, రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, వివాహ ధృవీకరణ పత్రం, ఇతర సర్టిఫికేట్లను సంబంధించి కార్యక్రమాలు ప్రజలకు అందించే అంశంపై చర్చించారు. పారిశుద్ధ్యం, ట్రాఫిక్, ప్రమాదాలు, నేరాలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువల నిర్వహణ, వ్యవసాయం, వరదలు, భారీ వర్షాలు, విపత్తుల వంటి అంశాల్లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా తీసుకోదగిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు వంటి వాటి ద్వారా డేటా విశ్లేషణ, ప్రభుత్వ సేవల అందజేత నాణ్యతపై సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వం దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవుడిని దర్శించుకోవచ్చని, కానీ ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్కు లేదా అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించి మనోభావాలు దెబ్బతీశారని, అందుకే భగవంతుడికి అందరం క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎండోమెంట్కి ఏమన్నా, ట్రస్టీకి ఏమంటున్నాం? ట్రస్టీకి కూడా నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించబోతు నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దట్. అది అడిగితే బూతులు తిట్టారు. ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే, ఏంటయా హనుమాన్కి చేయి నరికేస్తే ఏమైంది? బొమ్మే కదా. బొమ్మ అండి హనుమాన్, వెంకటేశ్వర బొమ్మ అండి. రాముల వారి తల తీసేస్తే ఏముంది? ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి. ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి. రథాలు పోతే, ఆ కొండ సింహాలు పోతే ఏముంది, ఇంకోటి చేయించుకో. ఆ రథం కాలిపోతే ఏమైంది? కాలిపోయింది, తేనెటీగలు వచ్చాయి. అంటే అంత రెక్లెస్ సమాధానాలు. ఈ పోర్టులో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది,
ఏం జరగదా? ఇవి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్సే కాదు, అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరిగి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. విజయవంతంగా అమెరికా పర్యటన ముగించుకుని భారత్కు విచ్చేస్తున్న ప్రధాని మోదీకి స్వాగతమని పేర్కొన్నారు. ఆయన లాంటి గొప్ప రాజనీతిజ్ఞుడి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్ స్థానాన్ని బలపరచడంతో పాటు ప్రపంచ నాయకుడిగా ఎదిగారని తెలిపారు. దేశాలను జాతులను ఐక్యం చేయడంలో ప్రధాని కృషి ప్రశంసనీయమని, ఐక్యరాజ్య సమితిలో ప్రధాని ప్రసంగం రాబోయే రోజుల్లో ప్రపంచ వేదికపై మనం పోషించబోయే పాత్రకు సాక్ష్యంగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఈరోజు ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో మెట్లను ఉప ముఖ్యమంత్రి శుభ్రం చేశారు. అనంతరం మెట్లకు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్, బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం జోలికి వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హిందువులకు ఎలాంటి భయం, ఇతర మతాలపైన ద్వేషం ఉండదని, కనకదుర్గమ్మ రథం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేశారన్నారు. జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన అపచారంపై స్పందించాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం. అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు. ఇది ఒక వ్యక్తి కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్ గా జరిగితే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్ గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మేము దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్టరేషన్ ఇది మేము కాదంటలా. టీటీడీ బోర్డు, అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై విచారణకు సిట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు ఉండనున్నారు. వ్యవసాయంలో రైతులు సరళమైన పద్ధతులు అవలంబించేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సగ్గూరులో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం,
తదితర కారణాలతో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడిందని, యువతను వ్యవసాయం వైపు మార్చేందుకు వరి నాటు యంత్రాలు, పంట కోత మిషన్లు, డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు చల్లడం వంటివి సాగులో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం నుంచి ప్రజలు దృష్టి మరల్చుకోకుండా ఈ వ్యవసాయం మీద ఆపేక్షను పెంచడం కోసం వ్యవసాయాన్ని లాభదాయకమైన రంగంగా మార్చినట్లయితే ఈ పట్టణానికి వెళ్ళిపోయే జనాభా తగ్గిపోతుంది. చదువుకునే వాళ్ళందరూ కూడా గ్రామాలను వదిలేసి గ్రామాలన్నీ కూడా బీడిపోయే పరిస్థితులు పోతాయనే ఉద్దేశంతో రైతుకు మేలు చేయాలి, రైతు యొక్క ఆదాయాన్ని పెంచాలి, రైతు వ్యవసాయాన్ని సంతోషంగా చేయాలి, రైతు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం కల్పించాలి అనే లక్ష్యంతో ఈ పొలం పిలుస్తుంది అని చెప్పేసి మన ప్రభుత్వం, ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందరి కలెక్టర్లకి, అందరి ప్రజాప్రతినిధులకి ఈ కార్యక్రమంలో తప్పకుండా పాలుపంచుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పేసి మనకి. తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఈరోజు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 4 నుండి ప్రారంభమయ్యే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించమన్నారని తెలిపారు. ఆరాధిస్తుంది. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరపాలని, జరిగేటట్టు ఆయన ఆశీర్వదించాలని, 4వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో పాటు దేవదేవుని యొక్క దర్శన భాగ్యం, ఆయన ఆశీస్సులు అందరికీ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలని, సౌఖ్యాన్ని ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని. గత 5 ఏళ్లలో కాకినాడ రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, రోడ్లు కూడా వేయలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా మంత్రి దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం రామచంద్రాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని, అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామిని సైతం వదిలిపెట్టలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. సంబంధించి రివ్యూ మీటింగ్లు ఇక్కడ కూడా చాలా రివ్యూ మీటింగ్లు పెట్టి ఎక్కడ ఇంకా అవసరం ఉన్నదనేది గుర్తించడం జరిగింది. జరగడంతో పాటు సుమారు ఈ ఎన్డీఏ కూటమి మేము 100 రోజులు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో 1150 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ మేళా అనేది పెట్టి సుమారు మళ్ళీ మొన్న కూడా బీఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి కూడా పెట్టడం, అలాగే డిఎస్సి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మెటీరియల్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా కండక్ట్ చేసాం. మెయిన్గా అలాగే ఆరోగ్య విషయాల్లో ఇంచుమించు పిల్లల్ని, ఎంతమంది పిల్లలకి హార్ట్లో హోల్స్ ఉన్నాయి, మెంటల్గా డిజేబిలిటీతో ఉన్నారో వాళ్ళని పిలిపించి సుమారు 116 మంది వచ్చారు రామచంద్రపురంలో. అలాగే వాళ్ళందరినీ ఇంచుమించు 6 ఆపరేషన్లు చేయించడం జరిగింది తలసేమియాతో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
సార్ అడ్వాన్స్ 50,000 కానీ అంత క్యాష్ మేము తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు బ్యాంక్ కూడా బంద్. పరిష్కారం ఉంది. డిజిటల్ పేమెంట్ తేలికైన డోస్. కానీ అరే కంగారు పడకండి. జాగ్రత్తగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ ఇక్కడ ఉంచండి. డిజిటల్ పేమెంట్ తో లావాదేవీలు చేయవచ్చు. సులభం, సురక్షితం మరియు వేగవంతం. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఎందుకంటే ఆర్బీఐ చెప్తుంది డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వార్తలకు తిరిగి స్వాగతం. హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్ 2025కు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. హజ్ దరఖాస్తుకు గడువును ఈ నెల 30వ తేదీ వరకు మరోసారి కేంద్ర హజ్ కమిటీ పొడిగించినట్లు మంత్రి ఫారూక్ పేర్కొన్నారు. హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్ని ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించడం కోసం కేంద్ర హజ్ కమిటీ దేశవ్యాప్త ప్రకటన చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటి వరకు 1937 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తీసుకున్న చర్యల్లో భాగంగా హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించబోతున్నట్లు తెలిపారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హజ్కి వెళ్లే రాష్ట్ర ప్రయాణికులకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుందని మంత్రి ఫారూక్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వినూతన రీతిలో ముందుకు వెళ్తుంది. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వాట్సాప్ నెంబరును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఈరోజు ప్రారంభించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 11 శాఖలకు సంబంధించిన డివిజన్ స్థాయి అధికారులు 765993 వాట్సాప్ నెంబర్లో 24 గంటలు అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ ఇబ్బందులను ఫోటోతో పాటు మెసేజ్ను సంక్షిప్తంగా ఈ నెంబర్కు పంపితే వెంటనే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఆ సమస్య పరిష్కారం ఇమీడియట్ గా చేయాలనే దానిపైన ముందుగా ఆలోచించి ఒక యాప్ డిజైన్ చేద్దాం అనుకున్నాం తెనాలి కోసం. ఈ వాట్సాప్ నంబర్ ఏదైతే ప్రారంభించామో 11 శాఖల్ని, వివిధ డిపార్ట్మెంట్ని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా 24 గంటలు అందుబాటులో ఉండేటట్టు 360 రోజులు ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. ఒక వారం రోజులు ముందు ఎటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయో చూసి దాని తర్వాత మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అందరికీ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలపైన కూడా ఇమీడియట్గా స్పందించే విధంగా డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా తీసుకొస్తాం. మున్సిపాలిటీలో కూడా రెవెన్యూ ఉంటుంది, మున్సిపాలిటీలో కూడా ఇతర సమస్యలు ఉంటాయి. అవి కాకుండా సిబ్బంది కొరత ఉన్న చోట కొన్ని సమస్యలు ఉండొచ్చు, వాటిని కూడా అధిగమించే విధంగా మేము కార్యక్రమం తీసుకొస్తాం. ఆరోగ్య శాఖతో పాటు ప్రధానంగా రైతాంగం మన దగ్గర కొలిపర మండలంలో, తెనాలి మండలంలో బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా వ్యవసాయ శాఖ నుంచి ఏడీ అగ్రికల్చర్ గారు ఈ గ్రూప్లో ఉంటారు. రైతాంగం ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాటి గురించి కూడా తక్షణమే స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అంటే 24 గంటలు అందుబాటులో ఉంటాం, 365 రోజులు అందుబాటులో ఉంటాం కాబట్టి ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ వచ్చే విధంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం కదిలి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, సభ్యులను నియమించింది. ఈ నియామకాల్లో తెలుగుదేశం పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ, జనసేన నేతలకు ప్రాధాన్యం కల్పించారు. ఆర్టీసీ చైర్మన్గా టీడీపీ మాజీ ఎంపీ కోనకళ్ల నారాయణను ప్రభుత్వం నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్, శాప్ చైర్మన్గా రవినాయుడును ఎంపిక చేసింది. మొత్తం 99 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం చోటు కల్పించింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జాబితాలో అధిక ప్రాధాన్యతనిచ్చారు. యువతకు ప్రాధాన్యం కల్పించారు. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు, 6 యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు దక్కాయి. ఓ క్లస్టర్ ఇన్ఛార్జికు చైర్మన్ పదవి వరించింది.
వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకోవడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా గారమండలోని సాలిహుండిలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఎరువులు, సమగ్ర పురుగుల యాజమాన్యం పద్ధతులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. అధికారులను సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న సాంకేతిక పద్ధతులపై కూడా అవగాహన కల్పించామన్నారు. ఆ రైతుల యొక్క బాగోగులు చూసి వారు శుభ్రంగా ఉన్నప్పుడే మనందరి మనుగడ ఉంటుందని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యవసాయ రంగాన్ని ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా గతంలో 2014-19లో పొలం పిలుస్తుందని కార్యక్రమం ప్రవేశపెట్టి దాదాపు 3,58,000 గ్రామాలు సందర్శించి రైతులు సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది. తదనంతరం ప్రభుత్వం పూర్తిగా దీన్ని పక్కన పెట్టడం జరిగింది. అయితే మన రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు బాధ్యతలు చేపట్టినప్పుడు ఫస్ట్ సంతకం ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని సంతకం పెట్టడం జరిగింది. ప్రతి మంగళవారం, బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ పొలం పిలుస్తోందనే కార్యక్రమంలో రైతులకి నాణ్యత ప్రమాణాలు పాటించి ఎరువులు ఎలాగ వాడాలి, ఇంకా మెరుగైన దిగుబడులు ఎలా సాధించాలి, వీటన్నింటిపైన అవగాహన కోసం, అలాగే ఉద్యానవన పంటలు ఎలాగ వాడాలి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన వెల్లంపల్లిలోని పొగాకు ఆక్షన్ ప్లాట్ఫామ్ను కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. లో గ్రేడ్ పొగాకును కూడా వెనక్కి పంపకుండా మొత్తం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు మంచి డిమాండ్ ఉందన్నారు. గత 2 ఏళ్లుగా పొగాకుకు మంచి ధర లభించడంతో రైతులు లాభపడుతున్నారన్నారు. విపరీతంగా పంట పండి ఇప్పుడు మిర్చి రైతులు మళ్ళీ ఇబ్బంది పడతాం. రైతులు జాగ్రత్త లాభం రావాలని కోరుకుంటాం. గడిచిన 3 సంవత్సరాల నుంచి మంచి లాభాలు ఉన్నాయి. రైతులు హ్యాపీగా ఉన్నారు. అంతవరకు బాగా సంతోషం అందరూ కూడా. మరీ ఎక్కువ కౌలు పెంచి పోటీ పడి కౌలు పెంచడం మాత్రం కానీ ఇక్కడ నిత్యం ఈ పొగాకు బోర్డును నమ్ముకొని చాలా మంది కూలీగా పనిచేసేవాళ్ళు కానీ వర్తగా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీలు అదేవిధంగా రైతులు ఏ ఇబ్బంది వచ్చినా సరే పరిస్థితుల విధంగా రైతులు కూడా మనం ఎన్నో ఉండాలి. ఎందుకంటే రైతులు చేస్తూ వస్తుంది కదా, చాలా మన బోర్డు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ వస్తుంది. ఏ బోర్డు లేదని విశ్వాసం వస్తుంది. మన రైతులు అది కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఈ సంవత్సరం ఇందాక మనం ముఖ్యంగా మనం తిరిగేటప్పుడు ప్లాట్ఫామ్ మీద తిరిగేటప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం రేటు హై గ్రేడ్ బాగానే ఉంది. లో గ్రేడ్కి వచ్చేసరికి 170 రూపాయలు, ఆ విధంగా 160 నుంచి 170 రూపాయలు ఏదో పడుతుంది. మన వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 10 రూపాయలు అడ్డీగా రేటు పడినా సరే డైలీ మనకు వికసిత్ భారత్ సాధించే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ బలమైన పునాదులు వేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధించేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వే, భద్రత, ఇంధనం, సాంకేతికత వంటి అనేక రంగాలలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. 3వసారి ప్రధానిగా 100 రోజుల పాలనలో 15 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయం, మౌలిక వసతులతో పాటు పలు రంగాలకు కేటాయించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక రంగంలో పట్టున్నటువంటి వారు, ఆర్థిక సంస్కరణల మీద విశ్లేషణ చేయగలిగేటటువంటి ఉద్దండ పండితులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమెరికా ఆర్థికవేత్త అయినటువంటి ఛాంబర్స్ లాంటి వారి యొక్క కితాబు ఏదైతే ఉందో దాన్ని ఒకసారి కనుక గమనించినట్లయితే ఏదైతే వికసిత సంకల్ప భారత్ అనే సంకల్పంతో ఎన్నికల్లో వెళ్ళారో 2024 సంవత్సరంలో దానికి ఊతమిచ్చేటటువంటి విధంగా ఈ 100 రోజుల పాలనలో తొలి అడుగు పడింది.
3 లక్షల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాలు, ఎయిర్, వాటర్, రోడ్, పోర్ట్ కనెక్టివిటీతోటి 25,000కు పైగా గ్రామాలని అనుసంధానం చేయాలి రోడ్ కనెక్టివిటీతోటి అని, పారిశ్రామిక వాడలు నిర్మించాలని ఇటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళారు. ఈ యొక్క దారి ఏదైతే ఇప్పుడు వేశారో ఈ 100 రోజుల్లో, ఈ సంవత్సరంలో 15 లక్షల కోట్ల రూపాయల వరకు ఈ మౌలిక సదుపాయాల మీద కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలతో భారత్ ప్రపంచంలో అగ్రరాజ్యంగా అవతరించిందని శ్రీకాకుళం జిల్లా వాసులు పేర్కొన్నారు. వికసిత భారత్ దిశగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతూ పేదరికం లేని సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్య చంద్రరావు అన్నారు. ప్రధాని 100 రోజుల పాలనపై శ్రీకాకుళం ప్రజలు తమ అభిప్రాయాలను దూరదర్శన్తో పంచుకున్నారు. ఆర్థిక రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, భారత్ను ఆర్థిక రంగంలో 5వ స్థానంలో నిలిపారన్నారు. దేశం ఇదే ఒరవడిని కొనసాగిస్తూ 2047కు వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటుందన్నారు. మరి చాలా మంచి ఉద్దేశంతో ఆయన దీన్ని స్టార్ట్ చేశారు. నేను దీనికి సంబంధించి గవర్నర్ బంగ్లాలో కూడా దీన్ని నేను హాజరయ్యాను. అక్కడ చాలా దీని గురించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను చూశాను. తర్వాత నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడడం విన్నాను. నేను చాలా స్ఫూర్తిని పొందాను. అభివృద్ధి 2014 నుంచి చూడండి, 14 ముందు చూడండి, మోడీ గారి ఘనత. ఈ రోజున అమెరికా ఈ రోజు పరిస్థితి ఏంటి? మొన్నటి దాకా 2014 దాకా అమెరికా మనకు ఎప్పుడు వ్యతిరేకమే. ఒకనొక పరిస్థితుల్లో పాకిస్తాన్ తరఫున అమెరికా అన్ని కంట్రీస్ వస్తే రష్యా ఆ రోజున మనం రక్షించింది. ఈ రోజున అమెరికా అనుకోండి, రష్యా అనుకోండి, జర్మనీ అనుకోండి, ఎవరైనా సరే భారతదేశం వైపే కన్ను చూస్తుంది. భారతదేశం ఏం చెప్తే అది చేద్దామన్న ఉద్దేశంలో ఉంది. కారణం మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతమైంది. 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 21న అమెరికాకు వెళ్లిన ప్రధానమంత్రి బిజీగా గడిపారు. తొలి రోజు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ స్వస్థలం విల్మింగ్టన్కు వెళ్లిన ప్రధాని ఘన స్వాగతం లభించింది. అనంతరం బైడెన్తో కలిసి క్వాడ్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. న్యూయార్క్లో నిర్వహించిన టెక్ సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. సాంకేతికతను ప్రజాస్వామ్య విధానాలను జోడించి పనిచేయడం ద్వారా ప్రపంచ పురోగతికి బాటలు వేయొచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రవాస భారతీయులతోనూ ప్రధానమంత్రి భేటీ అయ్యారు. ఉక్రెయిన్, నేపాల్, దుబాయ్, పాలస్తీనా సహా పలు దేశాధినేతలతో ప్రధానమంత్రి భేటీ అయ్యి ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరిపారు. చివరి రోజు పర్యటనలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. ప్రపంచ భవిష్యత్తు పరిణామాలు, ప్రస్తుత అంశాలపై ఆయన అనేక విషయాలను వివరించారు. తన పర్యటన విజయవంతం కావడం వల్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. కాగా అమెరికా పర్యటనను ముగించుకున్న మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1801178000 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.